ఇద్దరు పిల్లలు అయినా రేషన్ కార్డు లేదు. అంటే ఇటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి మనకు. లామూర్తి లచ్చ మధ్యకి ఉంచుకొని 9 రోజులు అయినదట. నీ ఆట పడితే నువ్వు ఏం పార్టీ చేస్తావులా? ఇటు అటు ఇది వస్తే ఇళ్ళక అది ఉంటే వాళ్ళకే అటుపోతున్నాయి బర్రెలు వస్తా అలాగుండా ఇట్లా ఎక్కడ పోతున్నావు ఇట్లా? మళ్ళా నీ దగ్గరికి వచ్చినాయి కదా దాదా. బర్రెలు పోతున్నాయి. పోయినావా బాయ్ కాడికి? ఇప్పుడే పోయేస్తున్నా, బాయ్ కాడ పోయేస్తున్నా ఇప్పుడే. ఆ బర్రెలు అటు ఇటు పోతున్నాయి. దాకా కూర్చున్నా అన్న. ఏ కూర్చున్నావు? గడ్డ వంకర కూర్చున్నా. తిరిగి తిరిగి అవి ఒక కాడు ఉంటలే. అదే వచ్చింది నీకు కాలేజ్ గుంటున్నాడు పాపం. ఏం ఒకటే ఉరుకులాట అటు ఇటు పరిచారం. ఓహో ఇక నీదేమో కానీ నా పరిచయం చెప్తే తాత నా పరిచయం చెప్తే కానీ కూర్చోరు ఆయన. ఏంది అది? ఎవరు చెప్పినా ఇద్దరు పోతాడని. అగో ఇక నీకు తెలియదు కాదు కానీ నేను తిరిగేది రోజు అది చూసా. ఏం కూర్చుంటట్టు కానీ అయితే బాయ్ కాడికి పోయి వస్తురు ఇక పిల్లగా అయితే కానీ ఊళ్ళో ఏంది పిల్ల ఒకటి ఏంది పిల్ల పొద్దుగాల పేరు రాలేదని ఒకడు పేరు వచ్చి ఈ రేషన్ కార్డుది అది పొద్దుగాల ఏంది చేదురు బాయ్ కాడ ఒకటి వెళ్ళి ఏముంది పేరు రాలేదు మనది. ఇక నీకు తెలియదే ఉంది మనకు 2017 పెళ్ళా. అవును చిన్నోడు పల్లె గద్ద గిడ చిన్న గద్ద పెద్దగా అది చూస్తున్నాం. ఇంతవరకు రేషన్ కార్డు లేకపోయా. పెంచాయి 7-8 ఏళ్ళు అవుతుంది. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోయా. ఏం చేయాలి అంతా చెప్పుకుంటే ఇజ్జత్ ఖరాబ్ అని. అందుకే నీకు వెళ్ళాక అంటే ఏమిటి ఇక నా బాగా చెప్తే తీర తాత అని ఇదా కాత మరి అనుకుంటాను. ఏ సాయ్ రాదే పిల్ల నీకన్నా వచ్చేదా రాదా? వచ్చింది తాత మాకేం లేదు. అసలు ఇది కూడా ఉంటుంది ఆ పిల్ల. అది దాన్ని ఏమంటారు అమ్మ అది లేని వాళ్ళకు 12,000 అది వస్తలేదు. అది రాలే. ఏది లేదు తాత నాకు లేదు. మా ఇంట్లో ఎవ్వరు లేదు. మా బాగా చెప్పుకుంటే తెలుస్తలేదు. అసలు నీ ముదన మీ పేరు రావాలి వస్తుంది పక్క. నిజం తాత నేను ఎవరిని చెప్తా నీకు. మా ఇంటి పక్కల మా ఊళ్ళకి ఒకరికి వచ్చింది. అలా అయ్యకి వచ్చింది, ఆయన కొడుకు అని వచ్చింది. ఇద్దరికి వచ్చింది. ఉంది ఆయనకు ఉంది. వచ్చింది భూమి వాళ్ళకు. మరి వాళ్ళకు ఉంది అంటే వాళ్ళ అయ్య పేరు మీద ఉందిగా. మరి అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు పేరు మీద ఇంకా పెయింట్ అయినా కానీ ఆయనకు భూమి ఎక్కినట్టుంది. అయితే పేరు మీద 2 ఎకరాలు ఉందా తాత. ఈయన కొడుకు పేరు మీద భూమి లేదు కాబట్టి వాళ్ళకి కూడా వాడే 12,000 పేరు వచ్చింది అంతే. లిస్ట్ లో వచ్చింది అంతే. అంటే భూమి లేకుండా వచ్చింది. మనోళ్ళకి రాలే. భూమి మీ అయ్యకు లేదు నీకు లేదు అయినా రాలే. ఈ వ్యవహారం ఏందో నిజం పిల్ల. ఈ ప్రభుత్వం మరి అంటే ఎవడన్నా పెడతాడా లేకపోతే ఊరోడు ఎవడన్నా మా ఊళ్ళో గీనికి రావాలి గిట్ట రావాలని ఆ మండలంలో గిట్ట ఏమన్నా పేర్లు వెనక ముందర చేస్తుండవా? ఉంటదిగా ఊళ్ళో ఇంత అంతా. ఇప్పుడు చూడు ఇప్పుడు నీకు 7 సంవత్సరాలు పెళ్లి అయింది. రేషన్ కార్డు లేదు ఇప్పటిదాకా లేదు. ఇద్దరు పిల్లలు అయినా రేషన్ కార్డు లేదు. అంటే ఇటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి మనకు. అమ్మో ఏం ప్రభుత్వాలు అనుకుంటున్నావు? ఈ దేశం లెక్క లేదు మన కాడుందా. ఇప్పుడు నీదేది పిల్ల భూమి లేదు, నీ అయ్యకు లేదు, నీకు లేదు, ఎవరికి రాలే పైసలు. అది ఆ 12,000 అనేది వాళ్ళే రేషన్ కార్డు అని వచ్చిన పిల్ల. రేషన్ కార్డు లేదు ఏం లేదు తాత. సేమ్ ఇదే పరిస్థితి అండి ఇది కూడా. రేషన్ కార్డుల పేరు లేదు, ఆ భూమి 12,000 వచ్చింది లేదు, ఏది లేదు. ఆయన వాళ్ళు చెప్తున్నా గానీ అందులో మీరు రేషన్ కార్డుల కోసం బాధపడద్దు ఉత్తమ్ కుమార్. మీరేం బాధపడద్దు, మీకు త్వరలో రేషన్ కార్డులు వస్తాయి ఆయన చెప్తుండగానే ఉత్తమ్ కుమార్ ఉత్తమ మాటలు అన్ని అట్నే ఉన్నాయి తాత. గాయలా పిల్లలు చదువుకునే పిల్లలై అదేంది జాబులు పడ్డాయి అనగానే గిన్ని జాబులే పడతాయి అని ఆ పిల్లలు అది ఇది అన్నారుగా మొత్తుకురుగా. మీరేం బాధపడకురు ఇంకా కొన్ని రోజులు కాగానే 3,000 జాబులు మళ్ళీ ఇంకా నెక్స్ట్ బిడ్డ వేస్తామన్నారు. వేసేయండా ఏదో అది మర్చిపోయారు అప్పుడే అయిపోయిందిగా. ఇది కూడా అంతే. ఇప్పుడు రేషన్ కార్డులో వెళ్ళి నిన్న నుంచి మన నుంచి అవుతుందిగా. ఇప్పుడు నీకు పేరు రాలే అన్నావు, రేషన్ కార్డులో రాలే. ఆయనకేమో మొత్తం రేషన్ కార్డు లేదు, భూమి లేని వాళ్ళకి 12,000 అంటే అది కూడా లేదు. ఆ లయ్యకు లేదు, ఆ ప్లాంట్ లేదు. ఇద్దరుదా మరి నీకు ప్లాట్ నీకంటే రేషన్ కార్డు రాలే, మరి భూమిది ఓవలతో చెప్పక తాత. ఎందుకంటే నాయన పేరు 2 ఎకరాల భూమి ఉందిగా. నాయన వాళ్ళే కానీ మనకు పేరు వచ్చింది తాత. నా పేరు వచ్చింది అంటే నీ పేరు మీద ఎక్కించుకోలేక భూమి నువ్వు. నా పేరు మీద ఎక్కించుకున్నా, నాయన పేరు మీదే ఉంది. నీకు భూమి ఉన్నాక కూడా వచ్చింది అప్లా? వచ్చింది తాత. మరి చూడు తాత రేపు మీ అయ్యా చచ్చిపోతాడు, ఆ భూమి ఓన్కి అవుతుంది నాకైతే. మరి నువ్వు భూమి లేనట్ట? నా పేరు మీద లేదు కదా తాత. లేకపోతే ఇప్పుడు ఎట్ట వచ్చింది ఆటరా? నేను పేరు భూమి లేదు కాబట్టి వచ్చింది తాత. నువ్వు నీ ఏం ప్లాస్ హాయ్
ఇంత నల్లికుంటాడు తాత. ఆ? నా పొద్దున్న లేసి నా పక్కనే ఉంటాడు, నాకు చెప్పలేదు తాత. ఏయ్ ఎంత మోసం ఉంటుంది మోసమా తాత? కాదులా, మరి నీకు భూమి నీకు 2 ఎకరాలు అంటే నీ పేరు మీద లేదు అవును. అనుకో, అయ్య పేరు మీద ఉంది అంటే లేదన్నట్టుగా నీకైతే పైసలు పేరు వచ్చింది. పేరు వచ్చింది. ఆ ప్లాన్ మొత్తం లేదు కదా, వాళ్ళ అయ్యకు లేదు, ఆ ప్లాన్ మొత్తం లేదు, రేషన్ కార్డు లేదు, 5 సంవత్సరాలు పెళ్లి అవుతుంది. నేను అనుకుంటాగా రేషన్ కార్డు ఈ ప్లాన్ రాకపోయే వరకలా 7 సంవత్సరాలు 2 పిల్లలు రేషన్ కార్డు రాదా బాధపడుతుండగా అని నేను అనుకుంటున్నా. కానీ ఇదైతే పేరు వచ్చింది కదా భూమిది, ఒకటి రాకుండా ఒకటి వచ్చిందిగా నీకు. ఏ ఒక్కటే వచ్చి 2 వస్తే సంతోషంగా ఉంది. ఏ ఒక్కటే వచ్చి 2 వస్తే సంతోషంగా ఉంది. అసలు లేదురా మొగడ అంచనాట పెసరపప్పు పెడమన్నదట నీ ఆట ఒకటి నీ మూదర ఒకటి రాకుండా ఒకటి అయితే వచ్చింది అట్లా. మరి ఆ ప్లాన్ మొత్తమే రాదా, మరి ఆయనే మానాలి. ఒక్కదానికే మురుసు లస్స మురుస్తున్నావు ఎందుకంటే అన్నదట లా మురుస్తున్నావు లచ్చ మధ్యకి ఉంచుకొని 9 రోజులు అయినదట నీ ఆట పడితే వచ్చింది దాన్ని ఒకటే మురుస్తున్నావు నీ మూదన మరి ఆ ప్లాన్ మొత్తం రాదా. రేషన్ కార్డు లేదా 12,000 లేవా, అదే ఏడవాడు బుర్ర పడుకోవటం ఎల్లెలకల పడుకోవటమా నీ సంతోషం. తాత నాకు 2 రాలేదు. మరి 2 రానోడు ఏం బాధపడాలి. నా వెంబడి ఉంటాడు తాత, నాకు చెప్పను కానీ చెప్పలేదు. ఇట్లా చేయాలని చెప్తే నీ కానీ చేస్తున్నా. అయినా ఈ ప్రభుత్వాలను ఏమనాలో తెలియదు, ఇది ఎంతమందికి వస్తుందో తెలియదు. ఎవరికి ఒక్కరికి ఏగు పెట్టిరు ఊళ్ళో. ఊళ్ళో భూమి సెంటు భూమి లేనోనికి రాలేదు, మళ్ళీ ఇంట్లో 2 ఎకరాలు 3 ఇప్పుడు ఈ ప్లాన్ లెక్కనే. ఇప్పుడు వీళ్ళకి ఎట్టొచ్చిందో అలా అయ్యకు భూమి ఉంది, ఈయన పేరు వచ్చింది. అట్ట భూములు ఉన్నోళ్ళకే వచ్చింది. మరి అట్ట అనుకోవాలంటే మరి మస్తు మందికి ఇళ్ళల్లో 2 కొడుకులు 3 కొడుకులుగా, మరి వాళ్ళకి ఎవ్వరికి పెళ్లిలు అయినా కానీ భూమి పేరు మీద లేనే లేదు. ఆ తల్లిదండ్రుల పేరు మీదనే ఉంది 10, 20 ఎంతో. మరి వీళ్ళందరూ రావాలిగా ఈ లెక్కన చూస్తే. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అంటే ఏంది అసలు ఎవరం ఏందంటావు అంటే అలా పార్టీలు అనిగిట్ట రాజు మీది. ఇప్పుడు నువ్వు ఏం పార్టీ చేస్తావులా? అల్లకిల్లకే ఉంటుంది తాత, అల్లకే ఉంటుంది. ఇళ్ళకు ప్రభుత్వం దాటకే ప్రభుత్వం దాంట్లోకే అందుకే వచ్చింది తాత. నువ్వు ప్లాన్ నువ్వు ఆ ప్లాన్ నేను వేరే పార్టీ అది కాత నీ మూదనా రాలేదు అంటే నేను మరి నువ్వు పార్టీలో ఉండాలి. అలా పార్టీ ఉంటే ఏమో ఇంత తెలియతోనే వాళ్ళ మన ప్రభుత్వంలోకి పోతాయి. మరి నువ్వు వాళ్ళ పార్టీ కాబట్టి ప్రభుత్వం మీదేనా కాంగ్రెస్. మరి అట్లా ఇటు చూసి నేర్చుకో. రాడా చెప్పాలి కదా తాత, చెప్తే పోతా నేను. చెప్తా అంటే నువ్వు అదే పక్క కంకరం కట్టుకొని నేనెందుకు వస్తాను ఏమంటే అంటే తెలియకలోడు చూడు. ఇటు అటు ఇది వస్తే ఇళ్ళక అది ఉంటే వాళ్ళకే. మరి నువ్వేమో పట్టుకొని అని చెప్పి అనుకున్నావు అదే పార్టీ అని. అలా ఉన్నాడో ఎన్నో మాట్లాడుతుడు, పార్టీలు ఉన్నాడో ఎన్నో మాట్లాడుతుడు. మొత్తం మీద రేషన్ కార్డులలో వెళ్ళి ఇదేంటి మళ్ళీ ఊళ్ళో నీరానే ఉందామా? ఊళ్ళో పొద్దుగాల చేతులు పై కాడ మాట పెట్టుకుంటే సాలికి నాకు తెలుసా. నేను ఇప్పుడు ఆ బర్రెలు ఈడ ఉంటుంటే ఇయంగా పోతారు ఎందుకు పిల్లలు అంటే మీరు వస్తుంది చెప్తారు పొద్దుగాల ఏం డైలీ అవుతుంది అంటే ఇది వెళ్ళి కదా ఇదే కాదు మళ్ళీ నువ్వు అమ్మా మీరు ఎగిసి పడకురి. నీ పేరు రావచ్చు 12,000 పేరు అని ఎకరానికి అదేంటి సంవత్సరానికి 12,000 అని రావచ్చు. అవి వచ్చినప్పుడు కాదు నీకు మురువకు ఎగరకు ఎందుకు. ఒక ఆయన అప్పుడు పోయిన ప్రభుత్వం వల్ల దళిత బంధు పేరు వచ్చినందుకు ఆయన నా పేరు వచ్చింది అని మురిసిండు ఆయన. వచ్చినాయి పేరును చూసే మురిసిరు. ఇప్పుడు నీది కూడా అంతే 12,000 వస్తుంది పేరు చూసుకొని మురవాల్సిందే. ఇచ్చి కట్టలు కట్టుకునేది లేదు, నువ్వు ఆయన వీకి ఇచ్చేది లేదు, నువ్వు కట్టలు కట్టుకునేది లేదు. అది వచ్చి నాడు చూద్దాం వల్ల సంతోషం వస్తే సంతోషం అంతేగాని ఈ పరిచయం ఎన్ని ప్రభుత్వాలు పోలేపిలా నేను ఎన్ని చూస్తలేవు నా ఎంటికలు తెల్లగానే ఒక్కనికి ఇచ్చింది లేదు. ఇంకా రేపు ఇండ్ల మోత ఎట్టుందో ఇండ్లు కాదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా రేపు నువ్వు ఒక ఇల్లు తెచ్చుకోపిలా మీ అన్నకో ఇల్లు నీకో ఎందుకను ఎవరి పెండి ఆయనకి అయింది ఎవరి కుటుంబం ఆయనకి అయిందిగా అదే ఇంట్లో ఉంటారుగా మీరు. ఇప్పుడు మీ వాడు హైదరాబాద్ లో ఉండకుండా వచ్చి ఇంట్లోనే ఉండనుకో అప్పుడు పరిస్థితి ఏంది నీది చెప్పు పిల్ల. ఇప్పుడు ఆడ హైదరాబాద్ పోయి ఉంటుండు ఆయన పెండ్లు పిల్లలు అందరూ ఆ పిల్లగాడు కూడా వస్తాడు ఇంటికే. ఏడమంటారు నువ్వేడమంటావు నీ పిల్లలు ఏడమంటారు వాళ్ళు ఏడమంటారు మీ అమ్మ మీ అయ్య ఏడమంటారు. నీ మూదనా నాకు నీతులు చెప్పక రేపు చెరొక్క ఇల్లు తెచ్చుకోరు పిల్ల. చెరొకటి వస్తా మరి ఎట్టొస్తుందా అమ్మ ప్రభుత్వం అన్నప్పుడు ఎట్టుంటదే
ఏంది ఇల్లు లేనోడికి ఇల్లు ఇచ్చుడు, భూమి లేనోడికి భూమి ఇచ్చుడు. నీ మూదనాశ ఇంకా నాకు అట్ట తాత ఎట్టయితుందా పడుకోవాడా అవి పాడుగాని అడిగిపోతున్నాయి మళ్ళా ఈ అగో అగో అడిగి నీ మూదనాశ లేకపోతే లేపరా నువ్వు నన్ను లేపేదేముంది అసలు